ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీసుకోవాలి. నిజామాబాద్ నగరాన్ని నీళ్ళ ఇబ్బంది లేకుండా, మోర్ల ఇబ్బంది లేకుండా, రోడ్ల ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. మా శివ చెప్తా ఉన్నాడు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ పక్కన రజకులకు ఇచ్చిన 2.5 ఎకరాల కాగితాలు లేవని చెప్తున్నారు. నేను ఇలా మాటిస్తున్నా, ఈ నెల 30 లోపల ఆ భూమికి కలెక్టర్తో మాట్లాడి కాగితాలు చేపించే బాధ్యత నాది. ఒక్క రజకులే కాదు, మున్నూరు కాపు ముద్దు బిడ్డలకి, ముదిరాజు ముద్దు బిడ్డలకి, పద్మశాలి ముద్దు బిడ్డలకి అందరూ కూడా న్యాయం చేసే దశగా రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేసిండు. రేవంత్ రెడ్డి ఏం కులం? రెడ్డి కులం. రెడ్డి అయి ఉండి కూడా 100 ఏళ్ల తర్వాత, బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత 100 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులు, పద్మశాలులు, ముదిరాజులు, చాకలి, పద్మశాలి, గౌడ్లు కలిసి 57% ఉన్నారని సర్టిఫికేట్ ఇచ్చిండు కుల సర్వే చేసి. మనం 2 చట్టాలు చేసి మన పిల్లల చదువు కోసం, మన బీసీ పిల్లల చదువు కోసం 2 చట్టాలు చేసిన అసెంబ్లీలో. ఎవరు ఆపిండ్రు? గవర్నర్ ఆపిండు. ఈ గుండు అరవింద్ అడగాలి, అరే గవర్నర్ ఆపితే నువ్వేం చేస్తున్నావురా నాయన? నువ్వు బీసీవుడే కదా, నువ్వు ఒక మున్నూరు కాపు బిడ్డ కదా, మరి మున్నూరు కాపులకు రిజర్వేషన్ వస్తుంటే నువ్వెందుకు అడుగుతలేవు నాయన? గవర్నరు చట్టాలని ఆపితే బీజేపీ నాయకులు ఎందుకు అడుగుతలేరు? బీసీ రిజర్వేషన్ వస్తే మున్నూరు కాపులకు రాదా? గౌండ్లకు రాదా? పద్మశాలకు రాదా? సాగలకు రాదా? మరి మనకచ్చే రిజర్వేషన్ గవర్నర్ ఆపితే, బీజేపీ వాళ్ళు ఆపితే మరి నువ్వేం చేస్తున్నావు? ఒక్కరోజైనా మాట్లాడినావా దాని గురించి? అంటే బీసీలు బతకాదు, ఎస్సీలు బతకాదు, ఎస్టీలు బతకాదు. ఎవరు బతకాల? మోడీ పుణ్యమాన్ అదాని అంబానీలు బతకాల. ఇలా పెట్రోల్ ధర ఏమున్నది? రేవన్లా చెప్పు, 120 ఉన్నది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చనిపోయాడు. ఆయన పెట్రోల్ 60 రూపాయలకి ఇచ్చినప్పుడు పెట్రోల్ ఎడికెళ్ళి వస్తామో? మనకైతే వండదు పెట్రోల్. మన దేశంలో పెట్రోల్ లేదు. ఎడికెళ్ళి తెచ్చుకుంటాము? సౌదీ అరేబియా, మస్కట్, దుబాయ్కి వస్తుంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో 2010లో బయటకెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనాలంటే $158 ఉండే ఒక్క బ్యారెల్. $158 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు మనం 60 రూపాయలకి ఇచ్చినాం. ఇవాళ ఎంత పడిపోయింది తెలుసా ధర? అది $52 పడిపోయింది. అంటే రెండింతలు పడిపోయింది. ఎంతకు రావాలా పెట్రోలు? 20 రూపాయలు, 30 రూపాయలు రావాలా. ఎంత దోసుకుంటున్నారు మన మీద? 90 రూపాయలు దోసుకుంటున్నారు. మా గరీబ్ బిడ్డలు పాపం భార్యను ఎక్కించుకొని, పిల్లల్ని ఎక్కించుకొని పెట్రోల్ బంక్ పోతే జేబులకు తూట్లు పడుతున్నాయి. ఆ ఆలోచన లేదు మోడీకి, ఆలోచన లేదు. ఏ విమానాశ్రయం అదానికి అమ్ముదాము, ఎల్ఐసి కంపెనీ అంబానీకి అమ్ముదాము, అంబానీ ఆదాని బాగా సంపాదిస్తే మా పార్టీకి ఫండ్ వస్తుంది, బీజేపీ వాళ్ళు కలిసి దేశాన్ని దోసుకుందాము. ఇది బీజేపీడు. మళ్ళీ చెప్తున్నా, బీజేపీడు మోడీ నేతృత్వం దేశాన్ని దోసుకుంటున్నారు. అదాని అంబానీకి దోసి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదల గురించి ఆలోచిస్తుంది. ఎందుకు? ఈ పార్టీలో నెహ్రూ పుట్టిండు, ఈ పార్టీలో ఇందిరాగాంధీ పుట్టింది. ఇందిరాగాంధీ కళ ఏంది? ఇవాళ ఇండ్ల స్కీమ్ ఎక్కడికి వచ్చింది? ఇండ్ల స్కీమ్ ఎవరిచ్చిండ్రు? 72, 73 ఇందిరాగాంధీ గ్రామాలు తిరిగి ఏ గ్రామానికైనా ఒక బిల్డింగ్ కనబడితే 100 గుడిసెలు కనబడేది. ఆమె ఒక సంకల్పం తీసుకుంది, గుడిసె లేని నగరాలు, గుడిసె లేని ఊర్లు కావాలంది. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పేరిట 35-40 ఏళ్లుగా మనం ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో 70 లక్షలు ఇల్లు ఇచ్చినాము. ఇవాళ కూడా ప్రతి నియోజకవర్గానికి 2000, 3000 ఇల్లు ఇస్తున్నాం. మొన్న డిస్ప్లేలో ముఖ్యమంత్రి చెప్పిండు, లిస్టు తయారు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? లిస్టు తయారు చేయమన్నాడు. మా తాయారు నమ్మదానికి మా నాగేశ్వరికి చెప్పాడు, నిజామాబాద్ లిస్టు తయారు, ఇంకెవరికి ఇల్లు కావాలనో ఎలక్షన్ అయిపోయినాక ఆ ఇల్లు కూడా ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ ఒక 2000, 3000 ఇల్లు నిజామాబాద్ నగరానికి వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సోదరి సోదరులు, అక్క చెల్లెలారా, ఒక్కటి ఆలోచించుకోండి. ఈ గుర్తు అభయహస్తం, పేదలకి నేస్తం. ఇది పేద ప్రజల యొక్క గుండెను అందుకున్న చేతి గుర్తే మనకి ఎప్పటికైనా శ్రీరామ రక్ష. ఈ గుర్తు తప్ప గరీబులకు ఇంకో గుర్తు ఆదుకోదు. చేతి గుర్తుకు ఓటేయండి. చదువుకున్న పిల్లలు నిలబడ్డారు. ఇక్కడ శివ కానీ, గౌతమి కానీ, శ్వేత కానీ ముగ్గురు కూడా
చదువుకొని ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి ఓటు అనేది చాలా ప్రముఖమమ్మ. ప్రేమ ఉంటే సరిపోదు. శ్వేత అంటే మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ 11 నాడు బయటకు వచ్చి ఓటు వేయకుండా ఆ ప్రేమ ఏం పనిచేయదు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పొద్దున్నే ఒక్కొక్క ఓటు, కార్పొరేట్ అంటే ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్. మీకు శ్వేత మీద ప్రేమ ఉన్నా, శివ మీద ప్రేమ ఉన్నా, గౌతమ్ మీద ప్రేమ ఉన్నా గుండెలో దాచుకుంటే సరిపోదు. ఆనాడు బయటకు రావాలా. ఒక్కొక్కరు 10-20 ఓట్లు అందరిని బయటకు తీసుకొచ్చి మన వాడు గెలవాలంటే మన ఓటు పడాలా. మనతో పాటు మన 10 మంది ఓట్లు పడాలా. న్యాయంగా గెలుద్దాం. ఎవరు అన్యాయం చేసేది లేదు. న్యాయంగా ప్రజల మనసు దోచుకొని, ప్రజల ప్రేమ దోచుకొని గెలుద్దామనే మాట కూడా ఈ సుందరంగా మనం వేసి, ఈ నిజామాబాద్ అభివృద్ధి నా జిమ్మెదారి. ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా యువకుడు ముఖ్యమంత్రి మనకు అండగా ఉన్నాడు. ఏది అడుగుతా అది ఇస్తున్నాడు. నాకు నేను చెప్తున్నా, ఇవాళ ఏది అడుగుతే అది ఇస్తాడు. మొన్ననే చెప్పిండు, నాది మహేష్ అన్న జోడి, లక్కీ జోడి అని. రేపటి రోజున కూడా నిజామాబాద్కి ఏది అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామనే మాట మీ మాటగా చెప్తూ, మీకు వాగ్దానం చేస్తూ, మీకు ప్రమాణం చేస్తూ, నిజామాబాద్ అభివృద్ధి నా జిమ్మదారి. ఈ ముగ్గురిని మిగతా చోటున్న కాంగ్రెస్ అభ్యర్థులు, మీ చుట్టాలు, మీ స్నేహితులు అందరూ చెప్పండి. ఈ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆనాడు ఉన్నటువంటి